బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. నన్ను సేవింపగోరవాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడును ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. స్వస్థత పొందుము. మరొకసారి మనలందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆరోగ్యములు ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగదల ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరొకసారి ఈ దివ్య బలి పూజలో మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించదము, ఒకరికొకరి కోసమని ప్రార్థించదము, మన కుటుంబాల కోసమని ప్రార్థించదము, మన నలువైపులా ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థించదము, దేవుడు జీవమిచ్చిన ప్రతి బిడ్డ కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాలను బట్టి మనం ప్రత్యేకంగా ప్రార్థించదము. ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు కానీ యానివర్సరీస్ కానీ ఏదన్నా వాళ్ళు కొనియాడుతూ ఉంటే వారి కోసమని కూడా మనము ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించదము. మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభు కృతజ్ఞతలు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగ్యులము అగుటకు మన మనసులను హృదయములను మన పిత అయిన తండ్రి వైపు త్రిప్పుకుందాము. తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపుకు త్రిప్పుకొందము. మన తప్పిదములను పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ కోసమని వేడుకొందము. మనమందరము కాసేపు మౌనంగా ఉండి మన పాపములను తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని క్షమాపణ కోసమని వేడుకొందము. అందరం కలిసి ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఈరోజు శ్రీసభ పునీత హ్యూరోనిమో ఎమిలియాని మరియు పునీత యోసెఫిను బకితా సంస్మరణను కొనియాడుతున్నది. ఈ ఇరువురు పునీతుల ప్రార్థనల కోసమని కూడా మనము వేడుకుందాము. ఓ సర్వేశ్వర, పునీత యోసెఫిను బకితను హీనమైన బానిసత్వం నుండి విమోచించి మీ కుమార్తెయు క్రీస్తుకు ప్రతినగు ఉన్నతమైన స్థితికి చేర్చితివి. ఆమె ఆదర్శము అనుసరించి సిలువ వేయబడిన క్రీస్తు ఎడల స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండునట్లును మమ్ము దీవింపుము. మేము కూడా క్రీస్తు కనికరమును ప్రేమను పోషించుటలో నిలకడగా యుండు భాగ్యమును మాకు దయచేయుము. ఓ సర్వేశ్వర, దయామయుడవైన తండ్రి, అనాథుల యొద్దకు పునీత హియోరినము తండ్రిగాను స్నేహితుగాను పంపితిరి. అతని విజ్ఞాపనల ద్వారా మేము మీరు ప్రసాదించిన దత్తపుత్రత్వమును మేము విశ్వాసపాత్రముగా కాపాడుకొనగలుగుదుముగాక. మేము వాస్తవముగా మీచే ఎన్నుకొనబడిన మీ సొంత బిడ్డలము కావున మమ్ము కరుణతో చూడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము నుంచి 13వ వచనం వరకు. మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. సొలొమోను వృద్ధుడగునప్పటికీ భార్యలు అతడు అన్యజాతులు వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావే ఎడల ఉండలేకపోయెను. ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టరోతు దేవదూతను, అమోనీయులు కొలుచు పాడు దైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడాయెను. మోవాబీయులు కొలుచు హేయమైన దైవము కెమోషిను ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపునున్న కొండపై ఒక ఉన్నత స్థలమును నిర్మించెను. ఆ రీతిగానే అమోనీయులు కొలుచు హేయమైన మెలేకునకును నిర్మించెను. అతడు తాను పెండ్లి ఆడిన అన్యజాతి స్త్రీల బలులు అర్పించుకొనుటకు సాంబ్రాణి పొగ వేయుటకు అతడు ఈ విధముగా చేసెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్య దైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను
జవదాటితివి. కనుక నేను ఈ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసిదను. అయినను నీ తండ్రి దావీదుపై గల అభిమానమునిచే నీ కాలమున కాదు గాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును. కానీ ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను. నా సేవకుడగు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక తెగను మాత్రము నీ కుమారుని వంశమున ఉంచెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యా, 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 మా యేసయ్యా, 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 మా యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మార్కు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 30 వరకు. మార్కా సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 30 వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చట ఎవ్వరికీ తెలియకుండా ఉండగోరెను. కానీ అది సాధ్యపడలేదు. ఆ పవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోఫోనిషియాలో పుట్టినది. అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి చెందవలెను, బిడ్డల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయి నందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుట చూచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక, స్వస్థత పొందుము. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు
వేయ తగదు, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక, స్వస్థత పొందుము. చెదరిపోయిన గొర్రెల కొరకు పంపబడి తిని, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక, స్వస్థత పొందుము. మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక, స్వస్థత పొందుము. తండ్రి ప్రభువును నీవు ఆరాధించి తండ్రిని మాత్రమే సేవింపవలయను. తండ్రి ప్రభువుని నీవు ఆరాధించి తండ్రిని మాత్రమే సేవింపవలెను. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక, స్వస్థత పొందుము. ప్రభువైన నీ తండ్రిని శోధింపరాదు. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. ప్రభువు ఆత్మ నీపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై నిన్ను అభిషేకించెను. ప్రభువు ఆత్మ నీపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై నిన్ను అభిషేకించెను. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ఆయన నిన్ను పంపెను. చెరసాలలో ఉన్నవారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ఆయన నిన్ను పంపించెను. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక, స్వస్థత పొందుము. పిత అయిన తండ్రి మనమందరము స్వస్థతగా ఉండాలను కోరుతున్నారు. మన లోకంలో దాదాపు 800 కోట్ల మనుషులు ఉన్నారు. 800 కోట్ల మనుషులలో చాలామందికి పూర్ణ స్వస్థత లేదు. అయితే ఈరోజు మనము సువార్తలలో వింటున్నది అది. మనకు ఈరోజు చదివిన సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుండి 30 వచనంలో వరకు. అయితే దాంట్లో యేసు ప్రభు మనకు 29వ వచనంలో మనకు చెప్పబడినది స్వస్థత పొందుము. అయితే పిత అయిన తండ్రి తన ప్రతి ఒక్క బిడ్డ, ఈ 800 కోట్ల బిడ్డలు, జీవమిచ్చిన బిడ్డలు, వారు స్వస్థతగా పూర్ణ స్వస్థత పొందాలని పిత అయిన తండ్రి కోరుతున్నారు. దానికి మనము ఉత్సాహంగా బ్రతకాలని ఈరోజు సువార్తలో మనకు చెప్పబడినది. మీ విశ్వాసము మెచ్చదగినది. విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం అనేది మనల్ని దేవుని బిడ్డలుగా మార్చుతుంది. సైన్స్ని మనం చూస్తే విజ్ఞవేత్తలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మ్యాన్ ఈజ్ ఏ రేషనల్ యానిమల్. మానవుడు కూడా జంతువుల్లో ఒక జంతువు లాంటివాడు. ఇది మనకు సైన్స్ చెప్తున్నది. కానీ ఆ మానవుడు అనేవాడు జంతువు అయినా తనకు ఆలోచించే శక్తి ఉన్నది. కానీ మనము విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనేది మనల్ని దేవుని బిడ్డలుగా మార్చుతుంది. దేవుని బిడ్డలుగా నాకు విశ్వాసం ఉన్నది, నాలో నిరీక్షిత ఉన్నది, నాలో ఉద్ధారత్వము పెరిగే అవకాశం ఉన్నది. ఏ జంతువుకైనాను విశ్వాసం అనేది ఉండదు, నిరీక్షిత అనేది దానికి తెలియదు, ఉద్ధారత్వము బహుశా అప్పుడప్పుడు అది చూపించవచ్చు. కానీ మానవులంగా ప్రత్యేకంగా మనం విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలని గుర్తించుతూ
మనము విశ్వాసంలో ఎదగటానికి మనకు అవకాశం ఉన్నది. విశ్వాసం ఉన్నప్పుడే మనము ఈ దేహానికే పరిమితము కాదు అని మనకు తెలుస్తుంది. దేవుడు అనంత శక్తి ఉన్న దేవుడు, అనంత కాలానికి బ్రతికి మనకు జీవమిచ్చు దేవుడు అని మనము విశ్వాసం ద్వారానే మనము నమ్మొచ్చు. కాకపోతే ఏ జంతువు కూడాను ఇది చేయలేదు. మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ యానిమల్ అని అంటారు. కానీ ఏ జంతువు కూడా మనం చూస్తూనే ఉన్నాము, వారు ఎప్పుడైనాను ఇండ్లను కట్టుకోలేదు. కానీ మానవులను చూస్తే మనము ఎప్పుడో ఏ కాలంలో ముందుగాల చెట్ల క్రింద బ్రతికే వాళ్ళము. చెట్లను కొట్టి మనము ఇండ్లను కట్టినాము, చెట్ల మీద బ్రతికినాము, చెట్లను కొట్టేసి మనము ఇండ్లను కట్టినాము. ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు కట్టినాము. అంతేకాకుండా చంద్రలోకం వరకు చేరి ఉన్నాము. ఏ జంతువు కూడాను ఇది చేయటము సాధ్యం కాదు. అయితే మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ యానిమల్ అనే దానికి అర్థం ఉంది. కానీ ఆ అర్థము సీమితమైనది. విశ్వాసం ద్వారా మనము మన ఇంద్రియాలకు ఉన్న అనుభవాన్ని మినహాయించి మనము దేవుని బిడ్డలుగా మనల్ని గుర్తించుకొని దేవుడు మనకు ఆపరమైన శక్తి ఇస్తున్నాడని మనము విశ్వసించవచ్చు. అందుకనే దేవుని వాక్కులో మనం ఇప్పుడే విన్న వాక్యాలలో మనకు చెప్పబడినది, మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు. మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు. దేవుని ప్రతి ఒక్క వాక్కు ద్వారా మనము జీవిస్తున్నాము. దేవుని వాక్కు ద్వారానే మనము ఎదుగుతున్నాము. ఈరోజు మానవ జాతి ఎంతో ఎదిగిందంటే ఎందరో విశ్వాసంలో ఎదగడము, ప్రార్థనలో ఎదగడం వలన మనము మన మానవ జాతి కానీ సమాజం కానీ ఎదుగుతుంది. ఏ మానవునికి విశ్వాసం లేకున్నా వారు సైన్స్లో ఎదగరు. మనము ఎవరో సైంటిస్ట్ని చూస్తే కానీ తనకు ఏదో ప్రేరణ ఉండేసి ఏదో తాను గుర్తించి దాంట్లో విశ్వాసం పెట్టుకొని ఆ ముందు అడుగేసినప్పుడే ఆ సైన్స్ కూడా ఎదుగజేస్తుంది. ఆ సైన్స్ వలన మానవ జాతిని మనం చూస్తున్నాము. ఈరోజు మనము ఎంతో ముందుకు వచ్చి ఉన్నాము. సో మానవుడే ఇటువంటి విశ్వాసంలో ఎదగలుగుతాడు, విశ్వాసంలో జీవించగలుగుతాడు. ఏ జంతువు కూడాను అది చేయలేదు అని మనము కాసేపు ఆలోచిస్తే మనం దాన్ని గ్రహించగలుగుతాము. అయితే మనకు జీవితంలో విశ్వాసం అనేది ఎంతో ముఖ్యము. ఎటువంటి కార్యం మనం చేస్తున్నా కానీ మనకు విశ్వాసం అనేది చాలా ముఖ్యము. అది దేంట్లోనే మనకు విశ్వాసం ఉంటే మనము దాన్ని బట్టేసి ఎదగలుగుతాము. ఒక సైంటిస్ట్ దేన్నో నమ్ముకొని దాంట్లో రీసెర్చ్ చేసి దాన్ని కనుగొని దాన్ని మనకు అందజేస్తాడు. కానీ ఆ సైంటిస్ట్ ఏదో ఒక సత్యాన్ని పట్టుకొని తాను విశ్వాసంలో ఎదుగుతున్నాడు. అదే అన్నిటికంటే గొప్ప విశ్వాసము మనకు దేవుడిలో మనం ఉంచుకోగలుగుతాము. ఆ దేవుడు అనంత శక్తి గలవాడు. అనంత శక్తి గల దేవుడు నాకు ఏదైనా చేయగలుగుతాడు, నేను కోరినది ఏదైనా చేయగలుగుతాడు అని నమ్మినప్పుడే నేను కూడా జీవితంలో గొప్పగా ఎదగగలుగుతాను, విశ్వాసంలో ఎదగగలుగుతాము. నా ఆత్మవిశ్వాసం కూడా గొప్పగా ఎదగలుగుతుంది. ప్రత్యేకంగా స్వస్థత లేనివారు, అనారోగ్యంగా ఉన్నవారు, వారికి విశ్వాసం అనేది ఎంతో అవసరము. నా దేహములో ఉన్న అస్వస్థత కోసమని, అనారోగ్యం కోసమని నేను స్వస్థత పొందాలంటే నాకు విశ్వాసము ఎంతో అవసరము. మనము ఎన్నో హాస్పిటల్స్లో కూడా ఇదే చూస్తున్నాము. డాక్టర్ మనకు కావలసిన మందులు ఇచ్చినా కానీ కొందరికి విశ్వాసం లేనిచో ఆ మందుల ఎఫెక్ట్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ అదే ఆ ఇచ్చే మందు నన్ను స్వస్థత పరుస్తుంది అనే మనిషికి స్వస్థత ఇంకా వేగంగా వస్తుందని మనం ఎన్నోసార్లు తెలుసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా
ఆ మందులే కాకుండా మనకు దేవుడు మనల్ని తాకి స్వస్థపరచాడు అని నమ్మకము, విశ్వాసం ఉన్నప్పుడు మనం కూడా జీవితంలో పూర్ణ స్వస్థతను పొందగలుగుతాము. ఈరోజు మనం చదివిన సువిశేషంలో కూడా ఒక విదేశ స్త్రీ తనకు విశ్వాసం ద్వారా తన కోసం కాదు, తన కుమార్తెని కోసమని స్వస్థత పొందుతుంది. తాను ఎంతో విశ్వాసం చూపిస్తుంది. ఆ విశ్వాసము తన కుమార్తెకు స్వస్థత తీసుకొని వస్తుంది. తన కుమార్తె ఎక్కడో ఉన్నా కానీ తాను యేసు ప్రభు దగ్గర వచ్చి తన మాటలలో విశ్వాసాన్ని చూపిస్తుంది అని మనము ఇప్పుడే సువార్తలో విని ఉన్నాము. అయితే మానవులకు ఇటువంటి విశ్వాసము ఎంతో అవసరము. విశ్వాసము నాకు లేకున్నాను, నా సంఘానికి విశ్వాసం ఉన్నప్పుడు ఆ సంఘ విశ్వాసం ద్వారా నేను కూడా జీవితంలో ఎదగగలుగుతాను. అంతేకాకుండా విశ్వాసం ఎదగటానికి మనకు ప్రార్థన ఎంతో అవసరము. మనం దీనికంటే ముందు చెప్పి ఉన్నాము, ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకివ్వండి. తండ్రి ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకివ్వండి. మనం ఈ ప్రార్థన చేసినప్పుడు మనము వెంటనే దేవునికి ఆ పరిశుద్ధ పవిత్రాత్మ కోసం కోరుకోవడమే కాదు, ప్రార్థించడమే కాదు, కానీ పితైన తండ్రి, బ్రహ్మాండానికి రారాజైన పితైన తండ్రి దగ్గర అనంత శక్తి ఉన్నదని మనం విశ్వసిస్తున్నట్టు మనము తెలుపుకుంటున్నాము. అందుకనే ప్రార్థన అనేది అంత గొప్పది. ప్రార్థన వల్లనే మనము జీవితంలో విశ్వాసంలో ఎదగగలుగుతాము. అందుకనే అందరం కలిసి ఈ ప్రార్థనని మరొకసారి చెప్పుకుందాము. ప్రభువా మాకు మీ విశ్వాసమును ఇవ్వండి. ప్రభువా మాకు మీ విశ్వాసమును ఇవ్వండి. ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకివ్వండి. ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకు ఇవ్వండి. తండ్రి ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకివ్వండి. ఈ ప్రార్థన మనం చెప్పినప్పుడంతా కూడాను మన జీవితంలో మనము విశ్వాసాన్ని పెంచుకుంటున్నట్టు ఆ పరిశుద్ధ పవిత్రాత్మలో పితైన తండ్రిలో తన దివ్యవాక్కులో విశ్వాసం ఉన్నట్టు మనము తెలుపుకుంటున్నాము. అయితే మరొకసారి ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనము జీవితంలో విశ్వాసంలో ఎదిగేటట్టు, నిరీక్షతలో ఎదిగేటట్టు, మనము ప్రార్థనలో ఎదుగుతూ ఉద్ధారత్వంలో ఎదిగేటట్టు ఆ పరిశుద్ధ పవిత్రాత్మ కోసమని ప్రార్థించదము. పితైన తండ్రికు మనము కృతజ్ఞతలు తెలుపుకుందాము. మరొకసారి ఈరోజు కూడా మనకు ఈ కొంతసేపటిలో పితైన తండ్రి మన మనసుల్లో, హృదయాల్లో పలికిన మాటల గురించి ధ్యానిస్తూ కాసేపు మౌనంగా ఉందాము. దేవుని దివ్యవాకైన మన మనసుల్లో మనకు ఏం చెప్తున్నాడో మనము దాన్ని ధ్యానిస్తూ కాసేపు మౌనంగా ఉందాము. పరిశుద్ధ పవిత్రాత్మ మనకు మన మనసుల్లో, హృదయాలలో, మన మనసుల హృదయాలలో ఉన్న మౌనంలో మనకు ఏం చెప్తున్నాడో ధ్యానిస్తూ మన జీవితాల్లో ఎదగజేయమని ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరునికి స్తుతులు, ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమన్
మానవ శ్రమ ఫలమైనది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం జీవిత కానుక అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక అందమైన ఈ ద్రాక్ష రసం నీటి కలయిక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో మేమును భాగస్థులము అగుదుముగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేమర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ అయినది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరుపుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ పునీతులకు ప్రేమ స్వభావమును దయచేసి తిరిగి అదే ప్రేమ స్వభావమును మాకు కూడా ప్రసాదింపుము. అప్పుడు నిండు మనసుతోనూ ప్రేమతో నిండిన హృదయముతోనూ ఈ పూజను అర్పింపగలుగుదము. మీ బలిపీఠమునకు తెచ్చిన మా కానుకలు మీకు ప్రీతిపాత్రముగాను మాకు రక్షణదాయకముగాను మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుద్ధానమును ప్రకటించుచున్నాము. అతని మహిమయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. మరొకసారి మనము ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించుతూ, ఈ సమయమున ఇక్కడున్న అప్పము ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తములుగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తితో మనము కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. ఒకరికొకరి కోసమని ప్రార్థిస్తున్నాము. మా నలువైపులా ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మీరు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ మీ ఆశీస్సులతో దండిగా దీవించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వారికి ప్రార్థన చేయటానికి ఎవరు లేని ఆత్మల కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. దేవుని దివ్యవాకైన ప్రభు వీరే మనల్ని విశ్వాసంలో గొప్పగా విశ్వాసంలో ఎదుగజేయు ప్రభు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడ్డ వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు,
సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును అని ప్రభువు నుడుచున్నారు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ పునీతులు స్వర్గంలో జన్మించిన శుభదినమున మమ్ము సత్ప్రసాద విందుతో సంతృప్తి పరిచితిరి. అటులనే మీరు యలోకమున మాకు ప్రసాదించు మంచి వస్తువులు మమ్ము పరమ ఆనందమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరొకసారి ఈ దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దేవుడు మనందరినీ గొప్పగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శరీరముల నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.